అవతల ఎక్కడో వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంటికి వెళ్ళాడు. ఎంత పనంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు, వీడొక్కడే ఉన్నాడు. ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు. ఆ ప్రాంతంలోనే చుట్టుపక్కల ఇంకే ఇళ్ళు వీడొక్కడే ఇల్లే ఉండేది. ఊరు బయట ఎక్కడో వీడొక్కడే ఉండేది ఆ ఇంట్లో. ఇంకెవ్వరూ లేరు. వీడికి అది స్పష్టంగా తెలుసు, నా ఇల్లు ఎక్కడెక్కడో ఉంది, అక్కడ ఎవరు ఉండవు, చుట్టుపక్కల ఇంకే ఇళ్ళు లేవు, అందులో నా ఇంట్లోనూ కూడా నేను ఉండేది ఒక్కడనే అనేటటువంటిది వీడికి స్పష్టంగా తెలుసు. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఏమైంది అనంటే వాడికి ఒక కల వచ్చింది. ఎక్కడైతే వాడు నిద్రపోతూ ఉన్నాడో అదే గదిలోకి, అంటే వాడి ఇంట్లోకి ఒక 10 మంది ఇంట్లోకి వచ్చినట్టు వాడికి కల వచ్చింది. కల్లో ఇదంతా చూస్తున్నాడు. ఓ 10 మంది ఇంట్లోకి వచ్చారు. వాళ్ళందరితో వీడు రకరకాలుగా ఏదో మాట్లాడాడు, రకరకాల విషయాలు ఇదంతా కూడా కల్లో చేస్తున్నాడు. ఇదంతా వాడితో 10 మందితో కలిసి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు వీడిని ఏదో అడిగారు. వీడన్నాడు అదంతా కుదరదు అన్నాడు. వీడు ఏదో విషయం కుదరదు అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ 10 మందికి వీడికి పెద్ద గొడవ మొదలైంది. ఆ గొడవ చాలా పెద్దదైంది. ఇదంతా కూడా కల్లోనే జరుగుతుంది. చాలా గొడవ అయింది ఇద్దరికి. వాళ్ళందరికీ కూడా వీడితో పాటు చాలా పెద్ద గొడవ అయింది. ఇంకా ఆ గొడవ చాలా పెద్దదైపోయి ఆ 10 మంది ఉండేసరికి వాళ్ళ బలం ఎక్కువ కాబట్టి వాళ్ళంతా వీడిని కొట్టడానికని వచ్చారు. వెంటనే వీడేం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. ఇంట్లోంచి తలుపు తీసుకుని అక్కడి నుంచి బయటికి పరిగెత్తడం మొదలెట్టాడు. వాళ్ళు కూడా వీడిని వదలకుండా వీడిని వెంబడిస్తూనే ఉన్నారు, వీడు వెంటబడుతూనే ఉన్నారు. ఇలా వీడు పరిగెడుతున్నాడు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలని, ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, ఇంకో వైపు నుంచి ఒక 15 మంది వచ్చారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ 10 మందిని అక్కడి నుంచి తరిమేసి వీడిని కాపాడారు. ఇంతసేపు వాళ్ళు వీడిని వెంటాడుతున్నప్పుడు వీడు పాపం చాలా కష్టపడి ఆ కల్లో పరిగెడుతూ ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అప్పుడు ఇంకో 15 మంది వీడిని ఎవరో ఇట్లా ఏదో చేస్తున్నారని చెప్పి ఇంకో 10 మందిని ఇంకో వైపు నుంచి వచ్చి వీడిని కాపాడారు. ఆ 10 మందిని తరిమేసి వీడిని చక్కగా కాపాడి వీడిని కూర్చోబెట్టి పాపం చాలా పరిగెత్తాడు, చాలా దూరం పరిగెత్తాడు, అలసిపోయాడు అని చెప్పి వాడికంతా ఉపచారాలన్నీ చేసి వాడికి కావాల్సిన ఏదో ఆహారం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అంతా చేసి ఉపచారం అంతా చేశారు. అదంతా చేసేటప్పుడు వాడికి ఉన్నటువంటి ఆ దుఃఖం అంతా పోయింది, ఆ శ్రమ ఆయాసం అంతా కూడా తగ్గింది. మళ్ళీ చక్కగా ఉన్నాడు. వీళ్ళు ఎంత ఉపకారం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయారు. వీడు హాయిగా అక్కడే ఒక చోట సుఖంగా కూర్చున్నాడు. మళ్ళీ ఇంతలో ఏమైంది, మళ్ళీ ఆ 10 మంది ఇంకోసారి వచ్చారు. మళ్ళీ అదే గొడవ, వీడిని తరమడం, ఇట్లా ఈ రకంగా ఒక కళ అనేది వాడికి వచ్చింది. కళలు రకరకాలుగా